క్వాలిటీ అంటే ఫ్రెష్నెస్సే డిఫరెన్స్. మేము గేదె పాలను ఇస్తాం, అన్ని డైరీలు ఆవు పాలు ఇస్తాయి. 100% గేదె పాలే ఇస్తాం, ఒక్క చుక్క కూడా ఆవు పాలు కలపం. అది మా కంపెనీ ఆలోచనలకే విరుద్ధం. ఇప్పుడు మేముంది వచ్చిన పాలన వచ్చినట్టుగా ఇచ్చేస్తాం, స్టాండర్డైజ్ చేయం. మనం స్వచ్ఛంగా తీసిన క్రీమ్ని కరగబెట్టి నెయ్యి ఇస్తాం. నెయ్యి ఒరిజినలా కాదనేది మీరు టేస్ట్ చేస్తే అర్థమైపోయింది. వాడు 400 రూపాయలకి నెయ్యి ఇస్తాడు, 400కి ఎలా వచ్చిందండి నెయ్యి? కానీ కస్టమర్కి ఈ 400కి ఇస్తున్నాడు, 600కి ఇస్తున్నాడు అవసరం. రేటు తక్కువ కావాలి. అది ఆ కస్టమరు ఆ మైండ్ సెట్లో ఆలోచించినంతకాలం ప్రపంచం అంతా ఇంతే కొట్టుకుంటుంది. క్వాలిటీ కావాలి నాకని ఎప్పుడైతే డిమాండ్గా అడుగుతాడో వాడు కల్తీ కలపకుండా ఉంటాడు. నీకు 400కి నెయ్యి కావాలి, 400కి నెయ్యి కావాలి, క్వాలిటీ కావాలి, ఆడ నుంచి చెప్తాడు. వాడు ఆస్తులు అమ్మడానికి వచ్చాడా? వ్యాపారం చేయడానికి కదా వచ్చాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, డాల్డానో పామాయిలో కలుపుతాడు దాంట్లో. మిగతా డైరీలన్నీ కూడా ఏంటంటే అండి, పెద్ద డైరీలకి చిన్న డైరీలకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మా డైరీ ఉంది, మేము ఆర్డర్ ఉంటేనే కాగబెట్టి మార్కెట్లో ఇస్తాం. ఒక పెద్ద డైరీ ఉంది, పెద్ద డైరీ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాచ్ ప్రకారం కొట్టి స్టోర్ రూమ్లో పడేస్తారు. ఆర్డర్ ప్రకారం బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ రోజు కొట్టింది నెల తర్వాత వెళ్ళొచ్చు, 2 నెలల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లోపు కంప్లీట్ చేస్తారు. అట్లా కొంత స్టాక్ పెట్టుకుంటే నడిసిద్దండి పెద్ద డైరీకి. ఈ చిన్న డైరీలు డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే క్వాలిటీ కండిషన్స్ అన్నీ కూడా మెరుగుపడి ఫ్రెష్గా వెళ్ళే అవకాశం ఉంటుంది.